రామగుండంలో పోలీసుల రాజ్యం నడుస్తోంది. న్యాయ రక్షణ కోసం పనిచేసే న్యాయవాదులకు రక్షణ లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? న్యాయవాదుల్ని అవమానపరిచి బెదిరించిన గోదావరికని 1 టౌన్ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. న్యాయవాదుల్ని అవమానపరిచిన గోదావరికని 1 టౌన్ సీఐని సస్పెన్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ దీక్షలకు రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ న్యాయాన్ని కాపాడే న్యాయవాదులకు రక్షణ లేదన్నారు. 10వ తారీఖు రోజు రాత్రి సమయంలో నేను కోర్టు విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుంటే ఎలక్షన్ ముందు రోజు అని సీఐ గారు నన్ను దారి మధ్యలో ఆపడం జరిగింది. ఆపినాక నా దగ్గర డబ్బులు ఉన్నాయి తీయాలని చెప్పి గవర్నమెంట్ కంటే తీసే 47,500 నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎక్కడ ఈ డబ్బులు అని అడిగితే నేను నా క్లయింట్కి సంబంధించిన డబ్బులు మ్యాట్రిమోనీ ఇష్యూకి సంబంధించిన డబ్బులు అంటే లేదు నువ్వు ఎలక్షన్ పంచుతున్నావు అని చెప్పి సీఐ గారు చెప్పింది. లేదు అట్లాంటిది ఏమి లేదు, మీరు కోర్టుకు రండి. ఇప్పుడు ఈ సమయంలో 9:30 అవుతుంది. కోర్టులో నా క్లయింట్స్ ఇద్దరు కూర్చున్నారు, వాళ్ళిద్దరు కూడా ఇంకా అక్కడే ఉన్నారు. మీరు రండి, ఎంక్వైరీ చేసుకోండి, నేను కోఆపరేట్ చేస్తాను, మీకు రైట్ ఉంది డిపార్ట్మెంటల్గా, నేను కోఆపరేట్ చేస్తాను మీకు అని చెప్పినా కూడా లేదు మీ డబ్బులు పంచే డబ్బులు అని చెప్పి నా దగ్గర ఉన్న మొబైల్ తీసుకోవడం జరిగింది. తీసుకొని నాకు వచ్చే కాల్ షిఫ్ట్ చేసి ఎల్బీనగర్ జెండా దగ్గరికి మీరు అందరు రండి, డబ్బులు వంచుతున్నా, పలానా అభ్యర్థి పేరు మీద పలానా పార్టీ తరఫున డబ్బులు వంచుతున్నాం, మీరు రండి అని చెప్పి మాట్లాడితే మీరు ఒక సిఐ హోదాలో ఉండి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, నేను న్యాయవాదిని అడ్వకేట్ను, మీరు ఎంక్వైరీ చేసుకోండి, నేను సిద్ధంగా ఉన్నా, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీగా నేను రెడీగా ఉన్నా అని చెప్పడం జరిగింది. అయినా కూడా వినకుండా నా మొబైల్ తీసుకొని మళ్ళీ కాల్ లిఫ్ట్ చేసి మీకు రండి అనగానే నేను అతనితో మీరు నా కాల్ లిఫ్ట్ చేసే హక్కు మీకు లేదు అని చెప్పినా కూడా ఆయన వినకుండా అక్కడున్న నేను సీఐతో మాట్లాడుతుంటే అక్కడున్న గన్మెన్ ప్రవీణ్ కుమార్ యాదవ్ వచ్చి నా మీద దాడి చేయడం జరిగింది. నేను అడ్వకేట్ అని చెప్తున్నా, మళ్ళీ కొడుతున్నారంటే నువ్వు అడ్వకేట్ అయితే కొట్టద్దా, మీకు అది స్పెషల్ ఏమైనా లా బుక్లో రాసి పెట్టుందా అని చెప్పి సీఐ గారు దురుసుగా మాట్లాడాడు. అక్కడ ఎఫ్ఎస్టీ వాళ్ళు వచ్చిన తర్వాత ఎఫ్ఎస్టీ వాళ్ళకు నేను అదే విషయం చెప్పడం జరిగింది. ఆ రోజే రాత్రి నాకు జరిగిన అన్యాయానికి నేను వెళ్ళి సీఐ ఇంద్రసేనారెడ్డి మీద మరియు అతని గవర్నమెంట్ ప్రవీణ్ కుమార్ మీద 1 టౌన్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. వాళ్ళు ఏమన్నారంటే కంప్లైంట్ ఇచ్చినాక మా సిస్టమ్ పనిచేస్తలేదు, మా కంప్యూటర్లు పనిచేస్తలేదు, మీరు రిసీవ్డ్ కాపీ ఇయ్యం, ఫోటో తీయమంటే ఫోటో తీయలే. సరే అక్కడికి వెళ్ళి అయిపోయింది. నెక్స్ట్ డే కూడా నన్ను విలువలేదు, ఎలాంటి ఎంక్వైరీ చేయలేదు నా కంప్లైంట్ మీద. ఉద్యమం చేస్తూనే ఉంటాం. ఈ ఉద్యమం ఈ రిలే నిరాహార దీక్షతో ఆగదు, ఇంకా ముందుకు పోతుంది. ఇంకా రానని ఇంకా చాలా పెద్ద ఎత్తున చేస్తాం. అప్పటి వరకు తెచ్చుకోకండి, వెంటనే స్పందించండి. మీరు అధికార పార్టీ నాయకులు ఎవరైనా ఏమన్నా ఉన్నా కూడా మీరైనా సరే ముందుకు సెలవు తీసుకొని ముందుకు చేయండి. అప్పటి కూడా అర్థం కొంటున్నాం. నమస్కారాలు. మా అడ్వకేట్ బార్ అసోసియేషన్ మెంబర్ని కొట్టడము మరియు అడ్వకేట్ల కొమ్ములున్నాయని న్యాయ వ్యవస్థను కించపరిచినట్టు మాట్లాడడము సిఐ ఇంద్రసేనారెడ్డికి అలవాటైపోయింది. ఎప్పుడు కూడా ఆయన సిఐ గారు ఓన్లీ అడ్వకేట్ల మీదనే పడుతుండు. ఇది 4వసారి. ఏమన్నా అంటే సార్ ఇట్లా అన్నారా ఏంది అంటే వచ్చి రావడము, తప్పు అయిపోయిందని చెప్పడం, ఇది అలవాటుగా మారిపోయింది. దానికి తప్పు అయిపోయింది అనేది ఆయనకి ఇక ఎక్కడ కూడా తప్పు అయిపోయింది అని సారీ చెప్పడం అనేది చాలా అలవాటు ఆయనకి. ఇది ఇక మేము వదిలిపెట్టదలుచుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు ఇక తప్పు అయిపోయింది అంటే చూసుకుంటూ ఉండాలి. మేము అడ్వకేట్లం, న్యాయశాస్త్రం చదివినాం, ఆయనకు లా అండ్ ఆర్డర్ తెలియకపోవచ్చు, కానీ మేము వ్యవస్థలో సొసైటీతో నడుస్తున్నాం, పబ్లిక్తో ఉంటున్నాము. పబ్లిక్ ఏమైనా ప్రాబ్లం అయినా మేమే ముందుండి చేస్తాము. ఎవరికి ఏమైనా కూడా ఒక న్యాయవాదం ముందుండి పరిష్కారం, ఏ ప్రాబ్లం అయినా పరిష్కారం చేస్తాము. మేము ఇది ఆప్షన్ చేయబట్టి ఇప్పటికీ 21 రోజు వచ్చింది. కమిషనర్ గారికి ఇచ్చాము, డిఐజీ గారికి ఇచ్చాము, కన్సల్ట్ అథారిటీకి అందరికీ కంప్లైంట్స్ ఇచ్చాము, ఇక్కడ ప్రైవేట్ కాన్ కూడా ఫైల్ చేసాం. అయినా కూడా పోలీస్ వారు ఎందుకో స్పందించడం లేదు. ఆ సిఐ మరొక ఆయన చుట్టమైందో తెలియట్లేదు, ఇంద్రసేనారెడ్డి మీద అంత ప్రేమ ఉందో ఏముందో తెలియట్లేదు. మేము మామూలు ప్రాబ్లం చేస్తున్నాం ఇట్లా అని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవాలి అన్నది ఇది చాలా బాధాకరం విషయము. ఇక అడ్వకేట్లకే న్యాయం జరగకపోతే ఇంకా సామాన్య మానవునికి ఏం న్యాయం జరుగుతుంది? కనుక మేము అది ఎవరు కూడా స్పందించట్లేదు కాబట్టి మేము నిరాక్ష స్టార్ట్ చేసినాము. ఆయన మీద ఇమీడియట్గా ఇంద్రసేనారెడ్డి సిఐ గారిని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం మా బార్ అసోసియేషన్ గోదావరికని తరఫున. గోదావరికని బార్ అసోసియేషన్ న్యాయవాదులు గత 20 రోజులుగా విధులను బహిష్కరణ చేస్తూ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి గారు న్యాయవాదుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు న్యాయవాదులకు ఏమైనా కొమ్ములున్నాయని ఇష్టం ఉన్నటువంటి రీతిలో బెదిరించేటువంటి ఒక సందర్భాన్ని న్యాయవాదులందరూ కూడా ఇది న్యాయ వ్యవస్థకే ఒక అభద్రతగా భావించేటువంటి సందర్భం కాబట్టి
న్యాయవాదులందరూ కూడా ఒక్కటి అయిపోయి ఈరోజు ఈ యొక్క రిలే నిరాహార దీక్షలను ప్రారంభం చేసి సిఐ 1 టౌన్ సిఐ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆయనను సస్పెండ్ చేయాలి. ఈ యొక్క సమాజంలో ఇటువంటి సందర్భం మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి గోదావరిఖని బార్ అసోసియేషన్ సభ్యులు గత 20 రోజులుగా విధులను బహిష్కరణ చేస్తూ మాకు న్యాయం జరగాలి, మాకే రక్షణ లేకపోతే ఇంకా న్యాయ వ్యవస్థకు ఎక్కడ రక్షణ దొరుకుతుంది, ఇక్కడ ప్రజలకు ఇంకా ఎక్కడ రక్షణ దొరుకుతుందని ఇలా న్యాయవాదులు విధులను బహిష్కరణ చేస్తూ ఉన్నారు. మరి దీని మీద ఇప్పటి వరకు పోలీసు యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా స్పందించకపోవడం అనేది నిజంగా చాలా దుర్మార్గం. ఈ ప్రజాపాలన అని పేరుకు చెప్పి పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి కింది స్థాయిలో ఏం జరుగుతుంది? ఇక్కడ స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గత 20 రోజులుగా న్యాయవాదులు మాకు అవమానం జరిగింది, మేము ఈ యొక్క న్యాయ వ్యవస్థను రక్షించాల్సినటువంటి వాళ్ళమే, మాకు ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఇబ్బంది పెడుతున్నదని నిరసన చెప్తా ఉంటే కూడా కనీసం స్పందించకపోతే అసలు నిన్ను ఎమ్మెల్యేగా నిన్ను ఈ సమాజం ఎందుకు గెలిపించినట్టు? నీకు ఎప్పటికీ హైదరాబాదులో నీకు ఇక్కడ గోదావరిఖనిలో ఉన్న పరిస్థితి అర్థమవుతలేదా? 20 రోజుల నుంచి వెళ్ళి కోర్టు బహిష్కరణ గురి అవుతుంటే కోర్టులో న్యాయవాదులు ఎవరికి పోతుంటే ఇప్పటికీ నీకు అర్థమవుతలేదా? అసలు నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు? గోదావరిఖనిలో పోలీసులతోని అందరినీ మా పార్టీ వాళ్ళనైతే కేసులు పెట్టిస్తానో కావచ్చు, న్యాయవాదులు నీకేం చేసిర్రు? న్యాయవాదులు నీకు ఏం అన్యాయం చేసిర్రు? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పరిపాలన మీద ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్కు అవగాహన ఉంటే వీళ్ళకు వెంటనే సిఐతోని క్షమాపణ చెప్పించి ఆయనను వెంటనే సస్పెండ్ చెప్పి అప్పుడు నీకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్నట్టుగా ఈ సమాజం భావిస్తుంది, మేమందరం కూడా భావిస్తాం. ఈ యొక్క పరిపాలనలో న్యాయ వ్యవస్థ కూడా పరిపాలనలో ఒక భాగం కాదా? మరి నీకు తెలియదా? ఇది అవగాహన లేకపోవడం అనేది నిజంగా చాలా విచారకరం, బాధాకరం. ఇప్పటికైనా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ దీని మీద స్పందించాలి. నాకేదో సంబంధం లేదని భావిస్తే విడిచిపెట్టది ఈ సమాజం. నీకే సంబంధం ఉన్నది, నువ్వే ఎమ్మెల్యే ఇక్కడ, నీకే అన్నిటి మీద బాధ్యత ఉంటుంది. నువ్వు తప్పించుకొని తిరుగుతా అంటే ఈ సమాజం నిన్ను విడిచిపెట్టదు. వెంటనే దీని మీద రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ స్పందించాలి. ఈ యొక్క న్యాయవాదులకు జరుగుతున్నటువంటి అవమానం మీద స్పందించాలి. నువ్వు మరి సిఐకి మద్దతుగా ఉంటే నేను సిఐకి మద్దతు అని ప్రకటించు, మరి సమాజం అప్పుడు చెప్తుంది. దీని మీద తప్పకుండా వెంటనే దీని మీద ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి సిపి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు కానీ అందరూ కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని మీద విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికోసం ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సిఐని వెంటనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన సస్పెండ్ చేయాలి, క్షమాపణ చెప్పాలి న్యాయవాదులకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.